ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సామర్లకోట రైల్వే స్టేషన్, అదిగోండి అక్కడ సామర్లకోట అని రాస్తుంది కదా, అదే రైల్వే స్టేషను. సో మా కజిన్ మ్యారేజ్కి ఇక్కడ రావడం జరిగింది. సో ఆపోజిటే బస్ స్టాండ్. మీరు అటు నుంచి రోడ్డు క్రాస్ చేస్తే ఆపోజిటే బస్ స్టాండ్. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ వ్యూ మనకి ఇది. సో ఎక్కడెక్కడ ఏమేమి ఆగుతాయో మీకు కొంచెం క్లియర్గా చూపిస్తా. ఇక్కడే మనకి వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదిగోండి సామర్లకోట బస్ స్టేషన్. మేము యాక్చువల్గా కాకినాడ వెళ్ళాలి, అవి కూడా ఎక్కడ ఆగుతాయో చూపిస్తా. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 రావులపాలెం, మండపేట, రాజమండ్రి వయా ద్వారపుడి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 రామచంద్రపురం వయా బిక్కవోలు, కపిలేశ్వరం వయా బిక్కవోలు, బాలభద్రపురం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఏలేశ్వరం, గోకవరం వయా జగ్గంపేట. ఇదిగోండి లోపల కూర్చోడానికి మీకు ఇక్కడ సీటింగ్ అలా ఉంది. ఆ చివర ఎంక్వైరీ సెంటర్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలని కూడా ఎంక్వైరీ సెంటర్లో కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళిపోవడం. రాజమండ్రి వయా రాజానగరం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 పెద్దపాలెం, శాంతి ఆశ్రమం వయా దివిలి, పత్తిపాడు. ప్లాట్ఫామ్ 6 పిఠాపురం వయా జిల్లూరు, ఎస్కే పాలెం, తుని వయా పిఠాపురం, పత్తిపాడు. సో అది మనకి పార్కింగ్ స్టాండ్. మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి సైకిల్ స్టాండ్ అని ఉంది కదా, అదే పార్కింగ్ స్టాండ్. సో ఇక్కడ మనకి బస్ స్టాండ్ చుట్టూరా చాలా మటుకు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఎక్కడైనా వెళ్ళాలి అంటే, ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ రూమ్స్లో మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇదిగోండి అనుకునే ఒక రూమ్స్ ఫెసిలిటీ ఉంది. ఇక మీరు బయటకు వెళ్ళి చూస్తే ఇంకా చాలా రూమ్స్ ఫెసిలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎదురుగా మనం అక్కడ చూస్తున్నాం కదా, అది అక్కడ చాలామంది ఆగి ఉన్నారు కదా, అక్కడ కాకినాడ బస్సెస్ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా వెయిట్ చేయాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర కాకుండా ఎదురుగా ఉన్న స్పేస్, అది కాకినాడకి వెళ్ళే బస్ స్టాండ్ బస్సెస్ ఆగే చోటు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సామర్లకోట బస్ స్టాండ్ గురించి ఒక చిన్న వీడియో. థ్యాంక్ యూ.